నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతరత్న ఇయ్యాలినకు విఖ్యాత నట సార్వభౌముడు. రాముడి వేషం వేస్తే రాముడే, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడే, వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే వెంకటేశ్వరుడే, భీష్ముడి వేషం వేస్తే ఆయన భీష్ముడే. భీష్ముడు ఇట్లుంటాడా? కర్ణుడు దుర్యోధన పాత్ర, రావణ బ్రహ్మ పాత్ర. ఏదేసినా నిజంగా రావణ బ్రహ్మ ఇట్లుంటాడా? కర్ణుడు ఇంత అమాయకంగా ఉంటాడా అని ప్రజల్లో దైవత్వాన్ని తీసుకొచ్చింది. రామారావు ఫోటోలు పెట్టుకుని పూజలు చేశారు. ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి మబ్బులో వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టేటోళ్ళు. పరిపాలన చేసిండు అట్లే. 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని 2 రూపాయల కిలో బియ్యం, ఎన్నో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. పరిపాలన కూడా అద్భుతంగా చేసిండు. చివరిలో లక్ష్మీపార్వతి గారు ప్రవేశించి అప్రతిష్ట పాలయ్యిండు, పదవిచ్యుతుడైండు తప్ప ఈమె రాకముందు కూడా ఆయనను ప్రజలందరూ గౌరవించారు. వాళ్ళ అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా గౌరవించాడు. కానీ ఈయనకు అది పక్కన పెడదాం, అందరికీ అంత చంద్రుడు సూర్యునికి గ్రహణాలు ఉన్నాయి. ఈయన గురించి మనం ఇది ఒక్కటి అంశం పెద్దగా తీసుకోవద్దు. కానీ రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందే. అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకు ఇస్తలేరు? వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే తాలపు చేలు. ఇప్పుడు అంతకుముందు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈయన చేతుల్లో ఉండే. ఇప్పుడు ఈయన చేతుల్నే బీజేపీ ఏదంటే అది. ఆవును ఎద్దు అన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎద్దే అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తుంది. ఎద్దును ఆవు అన్నా ఆవే. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ విడ్రా చేసుకుంటే పడిపోతుంది గవర్నమెంట్. కొంగన హంస అన్నా సరే ఒప్పుకుంటారు. అటువంటి స్థితిలో మరి ఇప్పుడు రెఫర్ చేసి గట్టి ఒక్క ఫోన్ కాల్ చాలు మోడీ గారికి, ఏమయ్యా మా మామకు నువ్వు భారతరత్న ప్రకటించంటే ప్రకటించాడు. ఇవాళ రాత్రికే ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటిస్తలేడు? అందులో రహస్యం ఏంది? ప్రతి ప్లీనరీలో ఒక తీర్మానం పెట్టుడు, చెత్తబుట్టలో పడేసుడు. ఎందుకు పడేస్తున్నారు అట్లా అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సీక్రెట్ చెప్తాను ప్రేక్షకులారా, వినండి. విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దక్కకపోవడంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన ఆయనకు ఈ గౌరవం దక్కకపోవడంపై పలు సందర్భాల్లో డిమాండ్లు వెల్లువెత్తాయి. బీజేపీ వాళ్ళు అంటారయా, బీజేపీ వాళ్ళు కూడా భారతరత్న ఇవ్వాలంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇవ్వాలంటారు, చివరికి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా రామారావుకి ఇవ్వాలంటాడు. మరి ఎందుకు ఇస్తలేరు? ఏంది అది సీక్రెటు? ఏమున్నది రహస్యం? మీ చేతిలో కీ ఉన్నది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇప్పిస్తలేవు మీ మామకు భారతరత్న? ఏంటి కారణం అంటే, ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే ఎవరు తీసుకోవాలి? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి తీసుకుంటుందంటే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ నచ్చదు అని మీ నాయననే ఆమెను భారీగా స్వీకరించిండయా. మీ మామకే కదా అవార్డు వచ్చేది, పేరు ఆయనదే ఉంటుంది కదా. భార్యగా ఆయన స్వీకరించినప్పుడు అర్హతలు ఉంటాయి కదా. ఈమెను మీరు అడ్డు పెట్టుకొని, లక్ష్మీభారతి గారిని అడ్డు పెట్టుకొని మీరు ఆయనకు భారతరత్న ఇవ్వకుండా చేస్తున్నట్టు ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? ఇది న్యాయమేనా? ఏ లోకాల్లో ఉన్నాడు? ఆయన ఆత్మ ఘోషించదా? మా అల్లుడు, మా బిడ్డ, మా కొడుకు భారతరత్న ఇవ్వకుండా చేస్తున్నారు, మా భార్య తీసుకుంటుందనే ఉద్దేశంతో ఆయన బాధపడ్డా? మీరైనా విగ్రహాలకి ఎన్ని దండలు వేస్తే ఏం లాభం? పాలాభిషేకం చేస్తే ఏం లాభం? ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆయన బర్త్డే రాగానే లేకుంటే ఆయనది వర్ధంతి రాగానే పోయి దండలేసి వంగి నమస్కారాలు చేసి భారతరత్న ఇవ్వాలి అంటే ఇప్పించండి. మీ చేతిలో ఉన్నది కదా కీ.
బీజేపీకి అంతా మీ చేతిలో ఉన్నది. ఇప్పేయండి, ఎవరు తీసుకుంటే ఇది. భార్యగా స్వీకరించండి కదా ఆయన, అందులో తప్పేమున్నది. ప్రేక్షకులారు ఏమంటారు ఈ రహస్యం? లక్ష్మీభారతి చేతుల మీదుగా భారతరత్న తీసుకుంటుందనే ఉద్దేశంతో ఆయనకు భారతరత్న రాకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు టీం. దీనిపై మీరు గట్టిగా స్పందించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.